పంతగిరి రంగయ్యను సూరి అంకయ్య అనే వ్యక్తి కులం పేరుతో దూషించారన్న నెపంతో రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నెల్లూరు రూరల్ డీఎస్పీ విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పంతగిరి రంగయ్యకు చెందిన తోటలో సూరి అంకయ్యకు చెందిన గేదెలు నిత్యం తోటలోకి వెళ్తుండటంతో పలుమార్లు రంగయ్య అంకయ్యకు విషయం చెప్పాడు. అయినా అంకయ్య గేదెలు రంగయ్య తోటలోకి వెళ్లడంతో వాటిని బయటకు తోలాడు. ఇంతలో విషయం తెలుసుకున్న అంకయ్య రంగయ్యను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని రంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నావూరుపల్లి ఎస్సీ కాలనీలో విచారణ చేపట్టారు. ప్రత్యేక సాక్షులను విచారించారు. వాస్తవమని తేలడంతో సూరి అంకయ్యపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. వాళ్ళు మేము ఏందన్నా చెప్పని వాళ్ళు ఏం వదిలేస్తానే ఉంటారు, మేము దొడ్డుకు దోలుతానే ఉంటాం, కొమ్మిపోతానే ఉంటాం. కానీ గలబ అనేది ఇదే ఫస్ట్ టైం జరగటం సార్. సాక్షి చెప్పారు. వాళ్ళకి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాను నేను. మాకు వాళ్ళకి మెయిన్ లైన్లో చెప్పేది వేరే కూడా చెప్తున్నాము. ఈ కూడా చూస్తాను. కేసు కట్టాం కదా. నిప్పులు తగ్గలేదు సార్. రుతుతాను మూలు హాస్పిటల్ పోయి కూడా ఇంజక్షన్ చేస్తున్నాను. హైట్ ఎక్కువ అంట కథక్కను బట్టి చెప్తాంటే అటు కొట్టాడు సార్. చూస్తాం. ఎండకప్పుడే హీట్ ఎక్కింది. పూరిపల్లి గ్రామం పంతగిరి రంగయ్య అనే వ్యక్తి 5/7/24 తేదీన పొదలకూరు పోలీస్ స్టేషన్కి వచ్చి తనపై అల్తూరి గ్రామానికి చెందిన సూర్య అంకయ్య అనే వ్యక్తి ఈ బర్రెల తోటలో పడిన విషయంలో అతనిపై దాడి చేసి కులం పేరుతో అతను దూషించినట్టు, అతన్ని చేతులతో కాళ్ళతో కొట్టి అతన్ని బాధపెట్టినట్టు అతను రిపోర్ట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతని రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి అతన్ని హాస్పిటల్ పంపడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షులందరినీ కూడా విచారించాం. వాళ్ళందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కేసు పూర్తిగా నిర్ధారణ అయినందున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.